హాయ్ ఫ్రెండ్స్, ఊరేటకు స్వాగతం. అబద్ధం చెప్పేశారు నాకు నచ్చలేదని కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు, మనకు సన్నిహితులో, మన శ్రేయోభిలాషులో ఎవరో ఒకళ్ళు మనతో పాటు పనిచేస్తున్నవారో లేదంటే మనం సభ్యులుగా ఉన్నటువంటి గ్రూప్ నందువారో అనేస్తూ ఉంటారు. అయితే సిచ్యుయేషన్ డిమాండ్ని బట్టి అన్ని వేళలా మనము నిజాలే చెప్పాలంటే మనం కూడా కొన్ని ఇబ్బందుల్లోన ఇరుక్కుంటాం. దాన్ని బట్టి ఏదో ఒకటి ఆ సిచ్యుయేషన్ డిమాండ్ని బట్టి తప్పించుకోవడానికి కొన్ని మాటలు మనం చెప్తాం. వాటిని ఆపద్ధర్మం అంటారు. అందువల్ల ఇది అబద్ధానికి ఆపద్ధర్మానికి తేడా తెలుసుకోవాలి. ఇది ఒకరికే తెలిస్తే కాదు, అవతల వారికి కూడా దీని గురించి తెలిసి ఉండాలి. మరి అబద్ధం ఎప్పుడవుతుంది? అబద్ధాలు చెప్పేస్తారు నాకు నచ్చలేదు అని వాళ్ళ మీద వేసే కన్నా కూడా అబద్ధం అంటే ఏంటో మీరు అర్థం చేసుకోండి. అబద్ధం అంటే ఏంటంటే అవతల వారిని ఒకవేళ నమ్మించి మోసగించటానికి లేదా వాళ్ళకి ఏదైనా అన్యాయం చేయడానికి కనుక ఒక విషయాన్ని, లేని విషయాన్ని వారు అతి నమ్మకంగా అదర్ పార్టీని నమ్మిస్తూ చెప్పడము, లేకపోతే పబ్లిక్లోన దాన్ని చెప్పి అవతల వారికి ఆ అదర్ పార్టీకి అన్యాయం జరిపించటం అనేది చేసినప్పుడు అది అబద్ధంగా, నేరంగా పరిగణించాలి. ఇటువంటి సందర్భం ఒక కేసు చేస్తున్నప్పుడు నాకు వచ్చింది. ఏంటిదంటే భార్యాభర్తలు వాళ్ళు, భర్త డైవర్సు ఫైల్ చేశాడు. ఫైల్ చేస్తే ఏ గ్రౌండ్ అని చూస్తే అబద్ధాలు చెప్తుంది, అస్తస్తమాన అబద్ధాలు చెప్తుంది. ఆమె చెప్పిన అబద్ధమేమీ లేదు. వాళ్ళ అన్నయ్య ఒకవేళ ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఎవరు ఫోన్ చేశారు అంటే ఆమె అన్నయ్య అని చెప్పకుండా ఏదో కాల్ వచ్చిందని చెప్పి మేనేజ్ చేయటం. ఎందుకంటే అంతకుముందు అస్తమాను నువ్వు మీ వాళ్ళతోనే మాట్లాడతావు, మీ ఇంటి నుంచి కాల్స్ ఎక్కువ వస్తాయి అని ఆ భర్త వేధించేవాడు. అందుకని ఆమె ఏదో తప్పించుకోవటానికి అది ఇది ఆ మాట ఈ మాట మార్చి చెప్తుంటే దానికి అబద్ధాలు అనేటువంటి పేరు పెట్టాడు. అలాగే ఫోన్ చేసి వంట అయిందా అంటే అయిపోయిందని చెప్పి గబగబా వంట చేస్తున్నప్పుడు ఊడిపడినప్పుడు, ఆయన హఠాత్తుగా ఊడిపడినప్పుడు ఆమె వంట సగంలో మిగిలిపోతే కాసేపు ఒక 5 నిమిషాలు అన్నప్పుడు అదిగో నాకు ఫోన్లో అబద్ధం చెప్పావు, అదొక అబద్ధం. ఈ రకంగా ఇవి అబద్ధాలు కాదు. ఎవరికైనా సరే హాని కలిగించడానికి కానీ, అన్యాయం చేయటానికి కానీ, మోసగించటానికి కానీ, అది నలుగురిలో వారి గురించి చెప్పి అది నమ్మకంగా వారి చేత అవుననిపించి పబ్లిక్ చేత చేసేది, లేకపోతే కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పి అవతల పార్టీకి అన్యాయం చేసేవి ఇవి తప్పితే మిగతావి ఆపద్ధర్మానికో లేదా ఏదో ఒకటి అప్పటికప్పుడు తమల్ని రక్షించుకోవడానికి చెప్పేదో అది ఆపద్ధర్మం అవుతుంది, కానీ అబద్ధం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయంలో మీరు ఈ రెండిటికి కూడా తేడా తెలుసుకొని అవతల వారిని అబద్ధం చెబుతున్నావు అనేటప్పుడు అక్కడ మీకేమన్నా హాని జరిగిందా, మీకు అన్యాయం జరిగిందా, మీరు దానివల్ల మోసపోతున్నారా అన్నది ఒక్కసారి విచక్షణతో ఆలోచించండి. ఇది ఫ్రెండ్స్, ఊరటలో ఈరోజు మీరు నేర్చుకోవాల్సినటువంటిది, నేను చెప్పాల్సింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చేస్తారు కదా. థ్యాంక్ యూ.